హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలంగాణ. కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఈరోజు మన వీడియోలో ముఖ్యంగా మనం తెలుసుకునేది గందిబగ్. దీనినే కంపునల్లి మరియు మన వాడుక భాషలో ఆరుగాళ్ళ పురుగు అని కూడా పిలవడం జరుగుతుంది. దీని గురించి మనం డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్నట్టయితే పూర్తిగా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో. టాపిక్లోకి వెళ్తే మనము ముందుగా మనం వరిలో ఆశించే పురుగులలో కంపునల్లి ముఖ్యమైనదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది పూత దశ నుంచి గింజ పాలు పోసుకునే సమయంలో ఎక్కువగా ఆశించి పంట నష్టం చేయడం జరుగుతుంది. దీని నష్టపరిమితి మనం చూసుకున్నట్టయితే దాదాపు 30% వరకు కూడా ఉండడం జరుగుతుంది. ఈ కంపునల్లి గుడ్లు ఆకు మధ్య ఈన వెంబడి గుంపులు గుంపులుగా గోధుమ రంగు కలిగి మనకు ఆకు ఉపరితలంపై కనబడతాయి. ఈ గుడ్ల నుండి వారం రోజుల్లో పిల్ల పురుగులు పొదగబడతాయి. గుడ్ల నుండి వచ్చిన పిల్ల పురుగులు 3 నుండి 4 గంటల్లో ఆకుల నుండి రసాన్ని పీలుస్తాయి. ఈ దశ దాదాపు 25 నుంచి 30 రోజులు ఉంటుంది మరియు పిల్ల పురుగులు తల్లి పురుగును పోలి ఉండడం జరుగుతుంది. తల్లి పురుగులు గుంపులు గుంపులుగా మనకు కనబడడం జరుగుతుంది. ఈ పిల్ల మరియు తల్లి పురుగులు గుచ్చి పీల్చే ముఖభాగాలు ఉండటం వల్ల ఇది పూత దశలో మనకు గింజలపై వాలి రసాన్ని పీల్చడం వల్ల తాలుగింజలుగా మారతాయి మరియు గింజలు నల్లగా మారడం కూడా జరుగుతుంది. ఈ పురుగును మనము కదిలించినప్పుడు కంపు వాసన రావడం జరుగుతుంది. అందుకే దీనిని కంపునల్లి అని కూడా అంటాము. ఇది ఉదయం మరియు సాయంత్రం వేళలో గింజలపై వాలి రసాన్ని పీలుస్తాయి. పంట లేని సమయం గడ్డిపై నివాసం చేయడం జరుగుతుంది. మనకు ఇది తొలి దశలోనే మనం గుర్తించకపోతే చాలా నష్టపోవాల్సి ఉంటుంది. కాబట్టి మన పొలంలో కనిపించిన వెంటనే దీనికి మనం నివారణ చర్యలు చేపట్టాలి. లేదంటే 30% వరకు మనం నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనము స్ప్రే చేసుకోవాలి. దీనికి మనకు మార్కెట్లో వచ్చేసి మంచి మందులు వచ్చేసి మనకు ముందుగా నాగార్జున కంపెనీ వారిది ప్రొఫిక్స్, ఇందులో ప్రొఫెనోపాస్ మనకు 50% ఉండడం జరుగుతుంది. ఇది 1 ఎకరానికి 300. నెక్స్ట్ వచ్చేసి నాగార్జున కంపెనీ వారి ప్రొఫిక్స్ సూపర్, ఇందులో మనకు ప్రొఫెనోపాస్ 40%, సైఫర్మెత్రిన్ 4% ఉండడం జరుగుతుంది. ఇది 1 ఎకరానికి 300 నుంచి 400 ml వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్వాల్ కంపెనీ వారిది సూపర్ పాస్, ఇందులో కూడా ప్రొఫెనోపాస్ను సైఫర్మెత్రిన్ ఉండడం జరుగుతుంది. ఇది కూడా 1 ఎకరానికి 300 నుంచి 400 ml వాడుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నాగార్జున కంపెనీ వారిది మనకు కెనోన్, ఇందులో క్లోరోఫైరిఫాస్ 50% ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సైఫర్మెత్రిన్ 5% ఉండడం జరుగుతుంది. ఇది కూడా 1 ఎకరానికి 300 నుంచి 400 ml అయితే సరిపోతుంది. మనం చెప్పిన మందులలో ఏదో ఒక మందును మనం వాడుకున్నట్లయితే మంచి లాభం ఉండడం జరుగుతుంది. పంట నష్టం కూడా జరగకుండా ఉంటుంది. ఇది మనం తొలి దశలోనే గుర్తించి స్ప్రే చేసుకున్నట్టయితే చాలా వరకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ మందులలో ఎందుకంటే మీ ఏరియాల వారీగా ప్రాంతాల వారీగా ఇందులో ఏదో ఒక మందు దొరికినా కానీ తొలి దశలోనే మనం, ఎందుకంటే చాలా వరకు పూత దశలో గుర్తించి తొందరగా స్ప్రే చేసుకుంటేనే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. గింజలు మొత్తం బెండ్ అయ్యి వడ్లయిన తర్వాత మనకంత రిజల్ట్ ఉంటుంది. అది వరకే ఆల్రెడీ నష్టం జరుగుతుంది. కాబట్టి ముందస్తుగానే గమనించి స్ప్రే చేసుకుంటే బాగుంటుంది. మరియు పూత దశలో ఎట్టి పరిస్థితుల్లోనూ మనం స్ప్రే చేయరాదు. పూత దశలో స్ప్రే చేస్తే ఏమవుతుందంటే అప్పుడు పాలినేషన్ టైం కాబట్టి ఈ మందు మనకు ఏమవుతుందంటే ఆ పూత దశలో మనం స్ప్రే చేసినప్పుడు ఈ మందు ఎందుకంటే విషం కాబట్టి ఈ టాక్సిక్ ఎందుకంటే ఆ స్టిగ్మా మీద పడడం వల్ల మనకు ఆ గింజలు కూడా కాకుండా తాలు గింజలుగా మారడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మధ్యాహ్నము 3 గంటల తర్వాత నుండెళ్ళే సాయంత్రం వరకు స్ప్రే చేసుకోవాలి.
పూత సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్ప్రే చేయరాదు. ఇది మనం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పడం జరిగింది. మన వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. మీ ఒక లైకు ఎందుకంటే మనకు చాలా మందికి సజెషన్ లోపలికి వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూస్తున్న వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.